ఇక వెంటనే రూప గుడికి వస్తుంది. పూజారి గారు, ఏంటమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? మా అమ్మగారైన విరూపాక్షి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు అని చెప్పగానే వెంటనే పంతులు గారు విరూపాక్షి పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు. ఇక రూప మాత్రం దేవుడికి ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. దేవుడా, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇక రాజుని దొంగగా చిత్రీకరించావు, కానీ ఆ తరువాత మందరాన్ని చంపింది రాజు కాదని, రాజు నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేశావు. అంతా బాగుంది దేవుడా, కానీ నాన్నగారు కూడా ఒక రకంగా చూసుకుంటే రాజుపై కోపాన్ని తగ్గించావు. ఇక అత్తయ్య గారు కూడా నా మీద కాస్త ప్రేమని చూపించింది, కానీ ఎలాగైనా నా రాజుని నాన్నని ఒకటి చెయ్యి దేవుడా, ఇంతకంటే నేను కోరుకునేది ఏదీ లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా ఎదురుగా రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. రాజు, నువ్వు? అవునమ్మాయి గారు, నాకు దేవుడు మీరే, అన్నీ మీరే, అందుకే మీకు దండం పెట్టుకుంటున్నాను. ఏంటి రాజు నువ్వు? అమ్మాయి గారు, నాకు అన్నీ మీరైనప్పుడు మరి మీకు దండం పెట్టుకోకపోతే నేను ఇంకెవరికి దండం పెట్టుకోవాలి చెప్పండి? ఏంటి ఇలాగే చూస్తూ ఉంటే ఇక వీళ్ళు ప్రేమలోనే విహరిస్తారు. అలా జరగకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది. అంతలో పంతులు గారు అర్చన చేసి రాగానే వెంటనే రాజు కుంకుమను తీసుకొని రూపం నుదుటన పెట్టగానే రూప అలానే రాజును చూస్తూ ఉంటుంది. ఏమైంది అమ్మాయి గారు అలా ఉన్నారు? రాజు, ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసు కదా రాజు? అవునమ్మాయి గారు, ఈరోజు సెలబ్రేషన్ ఇక్కడే చేయదలుచుకున్నారు. అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా. అది కాదు రాజు, ఈరోజు ఎలాగైనా నువ్వు నాన్నతో మాట్లాడాలి. నేను చెప్పాను కదా అమ్మాయి గారు, పెద్దయ్య గారు వచ్చాక ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ కాస్త ఎందుకో భయంగా ఉంది అమ్మాయి గారు. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఇప్పుడు నన్నే నువ్వు నాన్న అనుకో. అవునమ్మాయి గారు, మిమ్మల్ని నేను పెద్దయ్య గారు అనుకుంటాను, నేను మాట్లాడతాను, మీరు వినండి అమ్మాయి గారు అని విధంగా అనగానే అమ్మో అమ్మో, ఏం డ్రామాలు చేస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళని చూస్తే ఒకటైపోతే ఇంకేమైనా ఉందా అని రేణుక మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అంతలో సూర్యప్రతాప్లా రూప ఉంటుంది. ఆ పెద్దయ్య పెద్దయ్య, ఏంటి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుండి వెళ్ళిపో, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది, వెళ్తావా లేదా అని రూప అంటూ ఉంటే, అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది వినండి పెద్దయ్య, అసలు నేను ఆ రోజు నీకు కావాలని చేయలేదు పెద్దయ్య. నేను మీ గురించి ఆలోచించి మీ పరువు గౌరవాన్ని కాపాడుకోవటం కోసం తప్ప నేను అలా చేశాను, కానీ మరే ఉద్దేశం లేదు పెద్దయ్య. నన్ను నమ్మండి పెద్దయ్య, ప్లీజ్ పెద్దయ్య, నన్ను అర్థం చేసుకోండి. నేనే తప్పు చేయలేదు. అసలు విరూపాక్షి అమ్మగారు అక్కడికి ఎలా వచ్చారో కూడా నాకు తెలీదు పెద్దయ్య. నా నా మాట వినండి పెద్దయ్య, నాకేం తెలీదు. ఆ గౌతమ్ బారిలో తన చిక్కులో అమ్మాయి గారు పడకూడదని ఆలోచించాను, కానీ మీ గౌరవాన్ని నిలబెట్టాలని ఆలోచించాను, కానీ మరే ఉద్దేశం నాకు లేదు పెద్దయ్య అనే విధంగా అనగానే వెంటనే ఇక రూప అలా రాజుని గట్టిగా హక్ చేసుకోగానే అంతలో రేణుకకు తెలియకుండానే రేణుక కళ్ళలో కన్నీరు వస్తుంది. ఇదేంటి నా కళ్ళలో కన్నీరు మొదలవుతుంది? ఇలా చూస్తూ ఉంటే ఒకటైపోతారు, ఒకటి కాకుండా ఉండాలంటే ముందు శ్వేతని ఇక్కడికి రప్పించాలి అనే విధంగా అనుకుంటూ రేణుక వెంటనే ఫోన్ చేస్తుంది. అమ్మాయి గారు, మీరుండగా నాకేం కాదు రాజు, నాన్న అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది రాజు, నువ్వు కంగారు పడకు. మీరొకటైపోతే ఇక నేనెందుకున్నది, ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే శ్వేతకు ఫోన్ చేస్తుంది. ఏంటి రేణుక, ఇలా ఫోన్ చేసావేంటి? ఎక్కడున్నావు? నేను రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అవునా? అసలు రాజు గుళ్ళో ఉన్నాడు కదా? ఏంటి, రాజు గుళ్ళో ఉన్నాడా? అవును, అయితే ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. త్వరగా రా. సరే అయితే అత్తయ్య గారిని కూడా గుడికి తీసుకొని వస్తాను అని అంటూ కాల్ని కట్ చేయగానే, రండి రండి, మీరు రావాలి, నేను చూడాలి. ఇప్పుడు కార్డులు ఇవ్వడానికి రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా? లేదు నాన్న, మనం టెంపుల్కి వెళ్తున్నాం.
ఎందుకమ్మా? ఎందుకంటే రాజు అక్కడే ఉన్నాడు నాన్న. మనం సర్ప్రైజ్ చేయడానికి ఈ కార్డ్ మొదటగా వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా! ఎలాగో రాజు అక్కడ ఉన్నాడు కదా! అక్కడికి వెళ్ళి ఇస్తే దేవుడి సన్నిధిలో ఇస్తే కూడా మంచిదే అవుతుంది కదా! ఆంటీని కూడా అక్కడికే రమ్మంటాను అనే విధంగా శ్వేత అంటూ ఉంటుంది. సరే అమ్మా అనే విధంగా అంటూ శ్వేత వెంటనే ముత్యాలకు ఫోన్ చేస్తుంది. మరోవైపు మాత్రం అలా రూపారాజు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. పూలతో ఎంతో అలంకరణ చేస్తారు. మరోవైపు సూర్యప్రతాప్ ఆటోలో వస్తాడు. రాజు, నీకోసం వస్తున్నాను రాజు. ఇంకొద్ది రోజుల్లో నీకు నాకు పెళ్లి జరగబోతుంది రాజు అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ముత్యాలు? కోడలు రమ్మంది, మనం వెళ్తున్నాము. ఎందుకు? ఏదో సర్ప్రైజ్ ఉన్నట్టుంది. సడన్గా రమ్మంది. ఎందుకో ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఎందుకోలే అయ్యా, మనం వెళ్తే తెలుస్తుంది కదా అని ముత్యాలు అంటూ ఉంటుంది. సరేనే ముత్యాలు అని అప్పలనాయుడు అనగానే, మరోవైపు త్వరగా రా శ్వేత, ఎలాగో నువ్వు వస్తే క్షమించడు. ఇక అత్తయ్య ఏమో రాజు సంగతి చూసుకుంటారు. రూప సంగతి నేను చూసుకుంటాను. మీ పెళ్లి జరగకుండా నేనున్నాను కదా. కానీ నాకు రాజు దక్కడం ముఖ్యం, మరి ఇది ముఖ్యం కాదు అని రేణుక మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. కాస్త త్వరగా పోనివ్వు డ్రైవర్. సరే అమ్మగారు అని అంటూ నడుపుతూ ఉంటే, మరోవైపు అలా ఇద్దరు ఎంతో అందంగా అలంకరిస్తారు. రాజు, ఇక నాన్నగారు వచ్చినట్టున్నారు, త్వరగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు రాజు. సరే అమ్మాయి గారు అని అంటూ వెంటనే రాజు అక్కడి నుండి వెళ్తూ ఉంటే, వస్తున్నారా పెద్దయ్య? కలవకుండా నేను చేస్తాను కదా, నేనున్నదే అందుకో అని రేణుక మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే, అదే సమయానికి సూర్యప్రతాప్ ఆటోలో నుండి దిగుతాడు. రూప ఎక్కడ? ఏదో సర్ప్రైజ్ అని అంది, గుడికే వచ్చింది. అవునా, ఇక్కడ సర్ప్రైజ్ ఏముంది అనే విధంగా అంటూ సూర్యప్రతాప్ అలా లోపలికి అడుగు పెట్టగానే, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనే విధంగా ఉండడాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు వెంటనే రూప పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తూ ఉంటే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకో? అన్నయ్య పొద్దున్నే ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయాలని ముందే వచ్చింది. సర్ప్రైజ్ కదా అని నేను కూడా నీకు చెప్పలేదన్నయ్య, నాకు రూప ముందే చెప్పింది అని విధంగా అనగానే, అవును మరి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందని అన్నావు కదమ్మా, బావగారికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? చెప్తాను బాబాయ్ అని విధంగా అంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉండగా, రాజు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య, నన్ను క్షమించండి పెద్దయ్య, ప్లీజ్ పెద్దయ్య అని అంటూ కాళ్ళ మీద పడగానే, లేవరా లే, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ప్లీజ్ పెద్దయ్య, నన్ను నమ్మండి పెద్దయ్య, నేను అసలు అదంతా కావాలని చేయలేదు. అయ్యో ఇదేంటి, వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అని ఏంటో రేణుక వెంటనే శ్వేతకు ఫోన్ చేస్తుంది. ఇంకో 2 నిమిషాల్లో ఉంటాం రేణుక అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, పెద్దయ్య అసలు నేను అలా చేయాలని చేయలేదు పెద్దయ్య, నాకు మరీ ఉద్దేశం లేదు. మీ పరువు మర్యాదలు కాపాడడం కోసం తప్ప నేను అలా చేయాలని అనుకోలేదు పెద్దయ్య, నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు. చంద్ర, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు. ఆయన పొద్దుటి నుండి లేసే వరకు పెద్దయ్య పెద్దయ్య అంటూ మీ చుట్టే తిరుగుతాడు కదా అన్నయ్య, నువ్వే చెప్పుకోవాలి. ఎందుకంటే వాడికి సర్వం అన్నీ మీరే కదా. ప్లీజ్ పెద్దయ్య, నన్ను మళ్ళీ మీరు క్షమించండి పెద్దయ్య. అమరూప వెళ్ళమని చెప్పు. నాన్న ప్లీజ్ నాన్న, క్షమించండి నాన్న రాజును అని రూప అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటాడు. మరోవైపు ముత్యాలు కూడా గుడికి చేరుకుంటుంది. పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య, ఒకే ఒక్క మారు నన్ను క్షమించానని చెప్పండి పెద్దయ్య. ఆ గౌతమ్ బాలుని రక్షించాలని అలా చేశాను, కానీ మరే ఉద్దేశం లేదు. ఇక విరూపాక్షి అమ్మగారు అంటారా అనే విధంగా అంటూ రాజు చెప్పబోతూ ఉంటే, ఇక సూర్యప్రతాప్ మాత్రం కోపంగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు.